హాయ్ గాయస్, దిస్ ఇస్ భరత్. డ్రోన్ సీజన్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడిప్పుడే రైతుల నుండి స్ప్రేయింగ్ కాల్స్ కూడా వస్తున్నాయి. యాక్చువల్లీ మా తూర్పుగోదావరి జిల్లాలో ఆగస్ట్ మంత్ ఎండింగ్ నుండి స్ప్రేయింగ్ స్టార్ట్ చేసేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం కొంచెం ముందుగానే, అంటే ఒక నెల ముందుగానే ఉడుపులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, స్ప్రేయింగ్ కన్నా ఒక చిన్న పని చేయాలి. మన డ్రోన్స్ని క్యారీ చేయడానికి బొలెరోని వాడుతున్నాం కదా, ఈ బొలెరోకి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించాలి. ప్లస్ ఇంకా కొన్ని చిన్న చిన్న మైనర్ రిపేర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి బండిని షెడ్కి తీసుకెళ్ళి మెకానిక్ డాక్టర్ గారికి చూపిద్దాం. మన బాబాయ్ని బండి తీయమన్నా, ఎందుకంటే మన బాబాయ్ 30 years నుంచి ఈ వెహికల్ ఫీల్డ్లో ఉన్నారు. సో 2 kilometers డ్రైవ్ చేయగానే ఈ వీల్ అలైన్మెంట్ ఏంటి, ఇంజిన్ సౌండ్ ఏంటి, ఆయిల్ గేజ్ ఏంటి, ఇవన్నీ బయటకు వస్తాయి. ఈయనే మా నాన్నగారు. మా నాన్నగారికి నాకు మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే, డార్లింగ్ సినిమాలో ప్రభాస్ గారు నన్ను లెక్క. ఇప్పుడు మనం మెకానిక్ షెడ్కి స్టార్ట్ అయ్యామండి. టైల్ మార్చలేదు కదా, టైల్ మార్చలేదు కదా. మీరు మన పాత వీడియోస్లో చూసే ఉంటారు. మేము చెరువులకు కూడా స్ప్రే చేసిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఏ మందులు చెరువులకు యూజ్ చేయాలో అందులో చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మన దగ్గర డ్రోన్స్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇదిగోండి మా ఎర్రవరం ఆంజనేయ స్వామి, 96 అడుగుల ఎత్తు. దండం పెట్టుకుంటే అంతా మంచి జరుగుద్ది. ఈయనే మన మెకానిక్ చక్రన్న. మన బొలెరో కష్ట సుఖాల్లో ఆదుకునేది ఇతనే. ఫోన్ చేయగానే వెంటనే రెస్పాండ్ అవుతాడండి. ఇక్కడే ఈ ప్రైవేట్ స్కూల్ గ్యారేజ్లో వర్క్ చేస్తుంటారు. మెకానిక్ అన్న ట్రైల్ వేసి వచ్చారు. అంతా బాగానే ఉంది, మేజర్ కంప్లైంట్స్ ఏమి లేవన్నారండి. జస్ట్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అన్నారు. ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేసాం. ఏ ఊరు అన్న? ఎక్కడ చక్రన్న? చిగులంక. జిల్లా చెప్పు. అల్లూరు సీతారాం జిల్లా, మండలం రాజోమంగ మండలం. అవి పెట్టాలంటావా? పట్టుకొని వచ్చి
గ్యాప్ తక్కువ ఉంటుంది అంత జాగా వెళ్తుంది, నెమ్మదిగా వెళ్తుంది. ఇందులో పోసుకుని వేసుకున్నాం. బాగానే ఉందా క్లీన్గా? ఆ కొడుతుంది కొడుతుంది. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత డిఫరెన్షియల్ దగ్గర ఆయిల్ లీకేజ్ చూశానండి. ఏంటన్నా ఇక్కడ ఆయిల్ లీకేజ్ అవుతుందని అంటే వెంటనే ఆయన చూసి హౌసింగ్ దగ్గర ఆయిల్ సీల్ పోయిందన్నారు. డబల్ 455 పోయిందంటే ఊరుకుంటామా? వెంటనే దీనికి తగ్గ ఆయిల్ సీల్ మోడల్ వెతికి మరీ తెచ్చామండి. వచ్చింది వచ్చింది. ఇచ్చే అంటే మరవద్దు. దాంతోపాటు డిఫరెన్షియల్ ఆయిల్ కూడా చేంజ్ చేసాం. వాటర్ బద్దలకి మన బండిలో ముగ్గురు కూర్చోవడం కంఫర్ట్గా లేదండి. అందుకేం చేసామంటే ఒక చెక్ బాక్స్ చేయించాం. ఇది మనం కూర్చోవడానికి ప్లస్ ఏదైనా దాచుకోవడానికి యూజ్ అవుతుంది. అన్నా కూర్చో. ఆటో తెస్తాను. శాంత వద్దండి గురుగారు. ఓకే నేను వెనకాల ఎక్కుతాను. వెనకాల ఎక్కుతా పైపులో ఏమైనా చేస్తాను. ఇదేనా బిల్లు? ఈ పైపుల మెటీరియల్ ఏంటని అనుకుంటున్నారా? ఇది కూడా మన బొలెరోకేనండి. ఈ మెటీరియల్తో ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్ గాయ్స్.